నేను చిన్నప్పుడు స్కూల్ స్టేజ్‌లో అంతా గూడా నేను 'సూపర్ స్టార్ కృష్ణ' గారి ఫ్యాన్. సార్. సత్తెనపల్లి అనే ఊర్లో నేను 10థ్ క్లాస్ వరకు చదివాను. అప్పుడు వెళ్ళి మన ఆయన బొమ్మలు గీసి హ్మ్. హ్మ్. థియేటర్‌లో పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. 'దొంగోడొచ్చాడు' అనే సినిమా ఆయనతో వర్క్ చేసే ఓకే. అవకాశం కలిగింది గురువుగారిది. హ్మ్. అప్పుడు కూడా ఆయనొస్తే అలా చూస్తూ ఉండిపోయేవాడిననమాట. కృష్ణ గారు ఎంత అందగాళ్ళో తెలుసు కదా! సార్. చాలా అందగాడు కదా ఆయన. ఆయన సెట్‌లోకి రాగానే అలాగా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉండేవాడిననమాట. ఆహ్, ఆ సినిమాలోనే నేను చాలా ఆహ్, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా గూడా నన్ను వెళ్లి డైలాగ్ చెప్పమనేవాళ్ళు హ్మ్. కృష్ణ హ్మ్. గారికి. హ్మ్. నేనెళ్లి ఆయనకి డైలాగ్ చెప్పేవాడిని. అవన్నీ గూడా చాలా బావుండేవండి. అంటే మీకు 'కృష్ణ' గారు ఎంత ఇష్టమో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో, కాబట్టి అడుగుతున్నాను. ఫస్ట్ టైమ్ 'కృష్ణ' గారితో మీరు మాట్లాడిన మాట ఏంటి? ఆ సందర్భం ఏంటి? అంటే అప్పుడు పెద్దగా మాట్లాడే అవకాశం అంటే డైలాగ్ చెప్పడం, లేదు షార్ట్ రెడీ చెప్పడం అంతే ఉండేది. ఆయన ఏం మాట్లాడుతున్నా గూడా అలా నుంచొని వినేవాడినండి పక్కన. అంతే. కానీ ఒకసారి ఫస్టు నేను మీకు చిన్న వయసులో మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పిన సందర్భం ఏంటంటే, 'గూఢచారి 117' అని ఓ పిక్చర్ షూటింగ్. సార్. అది ఇక్కడ హైదరాబాద్‌లో ఆహ్, మన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో షూటింగ్ అనమాట. సార్. అందులో ఒక ఫ్లైట్ హైజాకింగ్ హ్మ్. సీన్స్ అన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ కూర్చుంటే అది రన్‌వే మీద ఫ్లైట్ వరకు నడిచి ఎళ్ళాలి. ఆయనకి షార్ట్ రెడీ చెప్పి, ఆయన పక్కన ఆయన అసిస్టెంట్ గొడుగు పట్టుకొని, వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైము నేను చెప్పాను. ఓకే. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను అంటే, "ఆహా!" అన్నారు. హ్మ్. అదని మళ్ళీ ఆ 'ఘరానా దొంగ' సినిమాలో లాగా పాటలుండాలి సార్. హ్మ్. 'ఊరికి మునగాడులో' పాటలుండాలి సార్. ఆయన వింటున్నారు గదా! అని తెగ చెప్పేసాను. అంటే చిన్న వయసు కదండీ అప్పుడు. ఫ్యాన్ మూమెంట్. హ్మ్. హ్మ్. అలా ఉండాలి సార్. ఇప్పుడు అలా ఉండట్లేదు. అలా ఎలా అంటే, ఆహా! అని అలా జూసారు. అది చూసి 'ఊరికి మునగాడు' ఆహ్, ఆ పాటల సందర్భం వచ్చినప్పుడు, ఆ 'ఊరికి మునగాడులో' 'తెల్ల చీర' అని ఒక సాంగ్ ఉంటది. సార్. ఇదిగో తెల్ల చీర అవును. ఆ సాంగు ఎంత టైంలో తీసామో తెలుసా అన్నారు. హ్మ్. ఏం సార్ అంటే రామచంద్రాపురంలో అది ఒక ఇంట్లో ఆహ్, 1 ½ నైట్ తీసాము. ఒక నైటే. ఒక హ్మ్. నైట్‌లో తీసామది. పాట మొత్తం. పాట మొత్తం. హ్మ్. అదెంత పెద్ద హిట్ అయిందో తెలుసా? ఇప్పుడు అనవసరంగా 3, 4 రోజులు తీస్తున్నారు అని అన్నారాయన. హ్మ్. అప్పటికి కృష్ణ గారి సాంగు 1 ½ డేలో చేసేవాళ్ళం అండి. సార్. ఆ సాంగు వన్ నైట్‌లో ఒక నైట్‌లో చేసిన పాటట అది. హ్మ్. నైటు మొదలుపెట్టి తెల్లవారేటప్పటికి పాట షూటింగ్ అయిపోయిందట. మామూలు విషయం గాదు గదా! ఒక పాట ఒక ఆ! నైట్‌లో అంటే. అప్పుడు ఆయన చెప్తేనే తెలిసిందండి నాకు ఆ విషయం. హ్మ్. ఓకే అన్న తర్వాత ఫ్లైట్ దగ్గరికెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అందరున్నారు. అప్పుడు రామకృష్ణ గారు "మీ వాడు నా ఫ్యాన్ అంట" అది ఇది అని చెప్పారు. ఎలా జెప్పారు? ఆయన స్టైల్‌లో జెప్పండి ఒకసారి. అని అన్నారు. ఆ తర్వాత అప్పట్లో ఏంటంటే అండి, మన ఊటీ ఎళ్తామండి. ఆయన మేలో ఊటీలో ఉండేవారు గదా! సార్. ఒకేసారి 2, 3 సినిమాలు పాటల షూటింగ్ అంతా అక్కడ ప్లాన్ చేసేవారు. 3 రోజుల్లో 2 పాటలయిపోయాయండి. హ్మ్. 3 రోజులు అంటే 1 వన్ అండ్ ½ హాఫ్. డే ఒక సాంగు, 1 ½ డే ఒక సాంగ్. హ్మ్. 2 పాటలు షూటింగ్ అయిపోయేది. ఆ పాటలన్నీ సూపర్ హిట్. సార్. అలా ఉండేదప్పుడు. అండ్ మీ కెరీర్ విషయానికొస్తే సార్, అంటే మీరు అసిస్టెంట్‌గా ఒక 10 ఏళ్ళు మీ గురువుగారి దగ్గర వర్క్ అవును. చేశారు. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైము శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు. సినిమా స్టార్ట్ అయింది. ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మీరు ఇంతవరకు అన్ని దగ్గరలా జెప్పారు. బట్ అక్కడ ఒక ఇగో క్లాష్ వచ్చింది. శ్రీహరి గారికి, నిర్మాత గారికి అని మాత్రం ఇప్పటిదాకా జెప్పారు. అవును. అసలు ఆ క్లాష్ ఏంటి? ఇప్పటిదాకా మీరెక్కడ ఈ విషయం చెప్పలేదు. అంటే క్లాషు అనేది అది నాకు కూడా పూర్తి క్లారిటీ లేదండి. హ్మ్. కానీ అదే ఈగో క్లాషే. అందులో సందేహం లేదు. హ్మ్. ఆహ్, అది మరి ఏదో ఒక సినిమా రిలీజ్ విషయంలో ఏదో వచ్చినట్టుగా నాకు అప్పట్లో అంటే హ్మ్. శ్రీహరి గారి సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. హ్మ్. ఆ టైంలో ఆయన ఒక డబ్బింగ్ పిక్చర్ చేశారు. ప్రొడ్యూసర్ గారా? జయకృష్ణ గారు. జయకృష్ణ గారా? ఆ పిక్చర్‌కి ముందు థియేటర్స్ అన్నీ సెట్ చేసుకున్నారు. హ్మ్. ఇది స్ట్రెయిట్ పిక్చర్ గదా! దీనికేదో మెయిన్ థియేటరో ఏదో ఇక్కడ హైదరాబాద్‌లో మెయిన్ థియేటర్ అవి ఇవి ఏదో ఇవ్వమని ఏదో అడిగారు. హ్మ్. బట్ ఆయనేదో ఇవ్వలేదు. హ్మ్. ఇలాంటి దగ్గర ఏదో క్లాష్ వచ్చిందనేది ఒక ఇది ఆ టైంలో. హ్మ్. ఇంకా అవి జనరల్‌గా ఏమవుద్దండి, ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఓకే. అంటే ఇద్దరు మాట్లాడుకుంటే అన్నీ అయిపోతాయండి. హ్మ్. ఆయన మాట్లాడడం మానేశారు. ఆయన వెళ్లి మద్రాసులో ఉండేవారప్పుడు.
ఈయన ఇక్కడ ఉంటారు, ఉమ్, ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్, ఉమ్, ఉమ్, ఓ పక్కన ఇది మాది సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, ఉమ్, కానీ ఆయన రావట్లేదు. ఉమ్. ఇలాంటివేవో చిన్న క్లాష్ 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 అట్లా, దాంతో అది సినిమా ఆగిపోయింది. అంటే ఇన్సిడెంట్ విన్నాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే శ్రీహరి గారు ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. అవును, ఆయన చాలా స్క్రాచ్ నుంచి కెరీర్ మొదలు పెట్టారు. అవును. సో ఆయనకు ఓపిక ఉంది, కష్టపడే తత్వం ఉంది, సర్దుకుపోయే గుణం ఉంది. అలాంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచి మీలాంటి అంటే మీతో కూడా జర్నీ ఉంది, మిమ్మల్ని పిలిచి ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మీ కెరీర్ ఉంది, ఆయన కూడా అప్పుడే హీరోగా ఒక 2-3 సినిమాలు చేస్తున్నాడు, ఆయన కెరీర్ ఉంది. అలాంటి వ్యక్తి ఇంత యుగోకి పోతాడా అనిపించింది. అదే అండి, అక్కడ మీకు నేను చెప్తున్నాను కదా సార్, వాళ్ళిద్దరూ కూడా గొప్ప వ్యక్తులు సార్. ఉమ్, అందులో నేనేదో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం కోసం చెప్పట్లా, మీరు పర్సనల్గా మీకు శ్రీహరి గారు ఎంత మంచివాడు అనేది అందరికీ తెలుసు. ఉమ్, నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అలాగే జయకృష్ణ గారు కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఆయన తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. సో అది అదే చెప్తున్నాం కదండి, ఎందుకు అంత క్లాష్ అట్లా వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనేది మాకు ఇప్పటికి కూడా పజిలే. అంటే ఒక చిన్న విషయాన్ని మరి ఎటు సైడు ఎంత తప్పు ఉంది లేకపోతే అనేది మనకు తెలియదు, కానీ ఒక షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందండి. అంటే ఒక 13 రోజుల షెడ్యూల్, ఫైనల్ షెడ్యూల్ అది. ఫైనల్ షెడ్యూల్. ఆ ఫైనల్ షెడ్యూల్ రఘువరన్ గారు వచ్చేస్తున్నాడు, హీరోయిన్ మీనా, లేకపోతే ఆర్టిస్టులు అందరు డేట్లు మన దగ్గర ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏంటంటే శ్రీహరి నాతో ఆయన మాట్లాడట్లేదు అని చెప్పి ఒక మధ్యలో ఉన్న మేనేజర్స్కి ఏం చెప్పారంటే, ఆయన నాతో ఫోన్లో మాట్లాడితేనే నేను రేపు షూటింగ్కి వస్తా అని చెప్పారు. ఓకే అని చెప్పారట. అని నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓకేలే దేవి, ఆయన పెద్ద ఆయన, సరే ఇలా ఇలా అయింది, మధ్యలో నువ్వు సఫర్ అయిపోతున్నావు, నేనైతే ఇలా అన్నాను, ఫైనల్గా మాట్లాడకపోతే నేను రాను అని చెప్పాను, కానీ నేను వస్తాను, నువ్వు ప్రిపేర్ అయిపో, రేపు షూటింగ్ చేద్దాము అని చెప్పారు. ఓకే అని నేను ఆఫీస్కి వచ్చేటప్పటికి ఆయన అంతకుముందు నేను మాట్లాడకపోతే రాను అన్నది ఆయనకి పోస్ట్ అయిపోయింది మద్రాసులో ఉన్న ప్రొడ్యూసర్ గారికి. ఆయన అసలు నేను సినిమానే ఆపేస్తున్నాను అన్నాడు. ఓకే, నేను ఎందుకు చెప్పారండి, నన్ను పిలిచాడు తను, నేను వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేదాకా ఎందుకు ఆగలేదు, ఎందుకు చెప్పేశారంటే, మరి మా బాధ్యతగా మేము ఆయన అన్నది ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి కదండి అన్నారు వాళ్ళు. ఆయన నాకు సినిమానే వద్దు, నేను ఆపేస్తాను, వచ్చేదాకా ఆగుంటే సినిమా అయిపోయేది. సార్ ఆ మూవీ నేమ్ ఏంటి సార్? దాసు. ఓకే. ఆ సినిమా ఆ తర్వాత ఆ ముక్కలన్నీ జాయిన్ చేసి సినిమా రిలీజ్ చేశారండి. ఏది 12 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే. సినిమా తర్వాత 8 ఏళ్ల తర్వాత అది రిలీజ్ అయింది. అంటే వచ్చింది పోయింది కూడా తెలీదు. అంటే ఆ సినిమాకి ఇప్పుడు సినిమాకి ఏం కావాలో మనం ఒక సీన్ తీస్తామండి, ఫస్ట్ సీన్ తీస్తాం, మళ్ళీ 2, 3 తీయం, మళ్ళీ 4, 5 తీస్తాము, 6వ సీన్ తీయం, 7వ సీన్ తీసుంటాము, ఇట్లా ఉంటుంది కదా. లాస్ట్ షెడ్యూల్లో మెయిన్ ఎపిసోడ్లన్నీ అక్కడ ప్లాన్ చేసుకుని ఉన్నాను నేను. అవి లేకుండానే సినిమా ముక్కలు జాయిన్ చేసి రిలీజ్ చేశాను. వర్కౌట్ అవ్వదు కదా అసలు.